శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం. ప్రాంతం శ్రీశైలం, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రధాన దేవత శ్రీ మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవారు. దేవాలయ విభాగం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం. ప్రత్యేకత: ఒకే క్షేత్రంలో జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం ఉన్న అరుదైన పవిత్ర స్థలం. అడవుల మధ్య దాగి ఉన్న దివ్య రహస్యం. భారతదేశంలో ఒక పర్వతం ఉంది. అక్కడ శివుడు స్వయంగా నివసిస్తున్నాడని కోట్లాది మంది భక్తులు విశ్వసిస్తారు. దట్టమైన నల్లమల అడవుల మధ్య మేఘాలను తాకే కొండల నడుమ శతాబ్దాలుగా ఒక దివ్య రహస్యం జీవిస్తోంది. అదే శ్రీశైలం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది జ్యోతిర్లింగం, ఇది శక్తిపీఠం, ఇది పురాణం, చరిత్ర, ఆధ్యాత్మికత కలిసిన అద్భుత క్షేత్రం. కానీ వేల సంవత్సరాలుగా భక్తులను ఆకర్షిస్తున్న అసలు రహస్యం ఏమిటి? ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే కాలాన్ని వెనక్కి తిప్పాలి. శ్రీశైలం ఆవిర్భావ గాథ. పురాణాల ప్రకారం శివపార్వతులు తమ కుమారులైన గణేశుడు, కార్తికేయుడి కథతో అనుబంధంగా శ్రీశైలంలో వెలిశారని చెప్తారు. స్థానిక ఆలయ సాంప్రదాయం ప్రకారం కార్తికేయుడు క్రౌంచ పర్వతానికి వెళ్లిన తర్వాత శివపార్వతులు అతనిని ఓదార్చడానికి ఇక్కడికి వచ్చారని విశ్వసిస్తారు. చారిత్రకంగా చూస్తే శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు. అనేక శాసనాలు శ్రీశైలం వైభవాన్ని వెల్లడిస్తున్నాయి. కానీ ఈ క్షేత్రం గురించి మరో రహస్యం ఇంకా మిగిలే ఉంది. ఎందుకంటే శ్రీశైలంలో కనిపించని ఒక శక్తి గురించి శతాబ్దాలుగా కథలు వినిపిస్తున్నాయి. జ్యోతిర్లింగ మహిమ. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భక్తుల విశ్వాసం ప్రకారం ఇక్కడి లింగాన్ని దర్శించడం ద్వారా అనేక జన్మల పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. శాస్త్రీయంగా దీనిని నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అనుభవాలు ఈ క్షేత్రానికి అసాధారణ గౌరవాన్ని తెచ్చాయి. ఎందుకు ఈ ప్రదేశంలో భక్తులు ఒక ప్రత్యేకమైన ప్రశాంతతను అనుభవిస్తారు? ఇది భక్తి ప్రభావమా, లేక ఈ పర్వతాల మధ్య దాగి ఉన్న మరేదైనా కారణమా? అయితే అసలు ఆశ్చర్యం ఆలయం కింద దాగి ఉందని కొందరు చెప్తారు. రహస్య మార్గాలు మరియు ప్రాచీన కథలు. స్థానిక కథనాల ప్రకారం శ్రీశైలంలో ఒకప్పుడు అనేక రహస్య మార్గాలు ఉండేవని చెప్తారు. కొన్ని మార్గాలు అడవుల లోతుల్లోకి వెళ్లేవని విశ్వసిస్తారు. ఇవి పురాణ కథనాలు మరియు స్థానిక విశ్వాసాలలో కనిపిస్తాయి. అయితే వాటికి సంబంధించిన పూర్తి చారిత్రక ఆధారాలు లభించలేదు. అయితే శ్రీశైలం చుట్టూ ఉన్న గుహలు, పర్వత ప్రాంతాలు ఇప్పటికీ పరిశోధకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉన్నాయి. కానీ భక్తులు ఎక్కువగా మాట్లాడేది రహస్య మార్గాల గురించి కాదు, అద్భుత అనుభవాల గురించి. భక్తుల అనుభవాలు మరియు విశ్వాసాలు. శ్రీశైలానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. వారిలో చాలా మంది తమ జీవితంలో జరిగిన సానుకూల మార్పులను స్వామివారి అనుగ్రహంగా భావిస్తారు. కొంతమంది కష్టకాలంలో ధైర్యం లభించిందని చెప్తారు. మరికొందరు మానసిక ప్రశాంతత పొందామని అంటారు. ఇవన్నీ వ్యక్తిగత విశ్వాసాలు. కానీ ఈ విశ్వాసాలే శ్రీశైలాన్ని జీవంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టాయి. అయితే ఈ క్షేత్రాన్ని నిర్మించిన వారి విజ్ఞానం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. శిల్పకళ మరియు ప్రాచీన విజ్ఞానం. శ్రీశైలం ఆలయం శిల్పకళా వైభవానికి గొప్ప ఉదాహరణ. రాతి స్తంభాలపై చెక్కబడిన శిల్పాలు, పురాణ దృశ్యాలు, అద్భుతమైన మండపాలు. ప్రతి నిర్మాణం వెనుక అసాధారణ నైపుణ్యం కనిపిస్తుంది. వేల సంవత్సరాల క్రితం ఆధునిక యంత్రాలు లేకుండా ఇంత భారీ నిర్మాణం ఎలా సాధ్యమైంది? ఈ ప్రశ్న ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కానీ శ్రీశైలం యొక్క అసలు హృదయం అక్కడి సాంప్రదాయాల్లో దాగి ఉంది. అరుదైన సాంప్రదాయాలు మరియు యాత్రా అనుభవం. మహాశివరాత్రి సమయంలో శ్రీశైలం ఆధ్యాత్మిక సముద్రంగా మారిపోతుంది. దీపాల వెలుగులు, ఘంటానాదాలు, వేద ఘోషలు, భక్తుల జపాలు అన్నీ కలిసి ఒక అపూర్వ వాతావరణాన్ని సృష్టిస్తాయి. భ్రమరాంబిక అమ్మవారి ఆలయం కూడా సమానంగా భక్తులను ఆకర్షిస్తుంది. శివ శక్తుల సమ్మేళనాన్ని అనుభవించడానికి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు. అయితే ఈ క్షేత్రం మనకు చెప్పే చివరి సందేశం ఇంకా మిగిలే ఉంది. చివరి రహస్యం మరియు ఆధ్యాత్మిక సందేశం. శ్రీశైలం గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. చరిత్ర ఒక భాగాన్ని చెబుతుంది, పురాణం మరో భాగాన్ని చెబుతుంది, భక్తి ఇంకో భాగాన్ని చూపిస్తుంది. కానీ ఈ మూడు కలిసే చోటే శ్రీశైలం యొక్క అసలు మహిమ ఉంది. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడు, ప్రతి భక్తుడు ఒకే విషయాన్ని అనుభవిస్తాడు. ఈ పర్వతాల మధ్య ఏదో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి ఉందని.
అది శాస్త్రంతో కొలవలేము, కానీ అనుభవించవచ్చు. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాల కోసం ఆహా భక్తిని సబ్స్క్రైబ్ చేయండి.